ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 103 Psalm 103 and verse 14. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి ఉదయకాల సమయంలో మన యొక్క సమయాన్ని దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా గడిపినట్లయితే ఈ దినమంతా దేవుడు మనకి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, మరి ప్రతి కీడు అపాయాల నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. దేవుని వాక్యం ద్వారా నడిపింపడానికి కృప చూపెడతారండి. కాబట్టి ఈ వాక్యమును చదివి ఆత్మీయంగా మేలు పొందుకుందాం, శారీరకంగా బలం పొందుకుందాం. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. పిల్లరా, ఈ మాట చదువుతున్నప్పుడు మన తల్లిదండ్రులు మనం పెంచిన విధానం చూస్తూ వచ్చినప్పుడు, మన వ్యాధి అందు, మన బాధలందు వారు నిద్రలేక, నిప్పులు లేక, పిల్లరా ఎలాగ మనల్ని పోషిస్తానికి వారు ప్రయాసపడతారు. అది తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ. మన పరమ తండ్రి పిల్లరా, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే గొప్ప వాత్సల్యమైనటువంటి ప్రేమతో, జాలిగల హృదయముతో మనల్ని చూచే దేవుడై ఉన్నాడు. మనం ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనం కౌగలించుకునే దేవుడై ఉన్నాడు. ఇక గొప్ప సత్యాన్ని గుర్తించినట్లయితే ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత ధైర్యము, ఎంత బలం మనకు కలుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో యోగ్యముగా, దేవునికి మహిమకరముగా, పాపమునకు శాపగ్రస్తమైన జీవితముకు దూరముగా ఉండి మన జీవితాలను చక్కదిద్దుకుందాం. మన కుటుంబాలని సంతోషంతో, సమాధానంతో నడిపించుకుందాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, వాత్సల్యము చూపెట్టే దేవా, మా జీవితంలో ఎరిగినటువంటి దేవా, మేము ఏ స్థితిలో ఉన్నామో అది మీకు తెలుసు. అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. మరొక సర్వదేకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రభువా, మీ భయము మాకున్నప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తాం. భయముతోనూ పిరిగితనంతో ఉన్నాం, కానీ దేవుని వాగ్దానములు పట్టుకొని జయజీతము కలిగి ఉంటాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించి భయం నుంచి జయమిమ్మని, గొప్ప శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.